నమస్తే. ఎందరో మహానుభావులందరికీ నా వందనాలు. యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం. ప్రస్తుతం యాదాద్రి భువనగిరి జిల్లా అన్నపూర్ణేశ్వరి మాత నిత్య అన్నదాన ఆశ్రమంలో ప్రస్తుతం మన పవిత్రమైన పుణ్యక్షేత్రంలో ఎందరో మహానుభావులు ఈరోజు 21 యజ్ఞగుండాల పైన పుణ్య దంపతులు కూర్చున్నారు. వివిధ గ్రామాల నుంచి భక్తులు వచ్చారు, వివిధ గ్రామాల స్వామీజీ కూడా రప్పించారు ఇక్కడికి. అలాంటి పవిత్రమైన అన్నపూర్ణేశ్వరి మాత ఆశ్రమంలో మనం ఉన్నాము. మనతో పాటు అనంతరామరెడ్డి గారు ఉన్నారు. ఈ ఆశ్రమంతో వారికి అనుబంధం, ఒకప్పుడు నాస్తికుడుగా అంటే పూర్తి నమ్మలేని స్థితిలో ఉన్న వ్యక్తి ఈరోజు ఆశ్రమానికి అనేక విధాలుగా అహర్నిశలు శ్రమిస్తూ అనేక సేవలు చేస్తున్న వ్యక్తి మాతో పాటు ఉన్నారు. ఈ ఆశ్రమంతో అనుబంధం ఏ విధంగా ఏర్పడింది, ఆశ్రమంలో వారి పాత్ర ఏందని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. జై శ్రీరామ్. ఇది ఆశ్రమం తోటి మాకు అనుబంధం ఎట్లా ఏర్పడింది అని అంటే 2002లో నేను ఎప్పుడైతే ఆధ్యాత్మికంలోకి వచ్చినప్పటికీ ఆ స్వామి కూడా అక్కడ 5 కోట్లతో శివాలయ నిర్మాణం అయిపోయింది. ఓకే, ఇక్కడికి అనుబంధం ఏ విధంగా మీకు ఏర్పడింది? అంటే అంతకు ముందే ఇక్కడ మేము ఊళ్ళో కార్యక్రమం చేస్తున్నాం కదా గుడికాడ. అప్పుడు ఏంటంటే 2002లో ఆధ్యాత్మికంలోకి ఎప్పుడైతే 2003 నుంచి ఇక్కడ ఎప్పుడైతే వచ్చినప్పుడు ఏంటంటే గుడికాడికి వచ్చినప్పుడు ఇట్లా ఒక స్వామి ఉంటాడు ఇక్కడ నారాయణపురం, ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఇట్లా ఆయన ఏది చెప్తే అది మంచి జరుగుతుంది, గుడి గురించి తెలుసుకోవాలని అంటే సరే అని నేను వచ్చినప్పుడు స్వామి నడవలేక మన ఏందనంటే నడుములు పోయిన కుక్క పిల్ల నడుస్తుంది చూడు, అట్లా నడుస్తుండు. అప్పుడు ఏంటంటే ఆయన తెల్లవార్లు జపం చేసేది, పొద్దునాక వండుకొని ఉండేది. అయితే వేరే వాళ్ళ ద్వారా తీసుకొస్తే నేను ఆయన ద్వారా నన్ను మాట్లాడేటోడు కాదు అప్పుడు. ఎవరితో మాట్లాడకపోయేది. వేరే ఆయన మా ఊరే ఆయన అయితే ఆయన కూడా శివాలయం కానీ ఉండేది. ఇట్లా సంగతి పోదాం రా మామ అంటే సరే పోదాం పని గుడి గురించి తెలుసుకుందాం మనం అంటే వచ్చినాము. అంటే గుడి గురించి, జనగాం గుడి గురించి ఆడగట్టాలనే విషయం తెలుసుకోవడానికి వచ్చారు. ఈ శివాలయం ఇక్కడ జనగాందే. జనగాం కాదు, ఇక్కడ శివాలయం మా పుట్టిన ఊర్లో. అది అంటే మనం పెట్టింది కాదు, అది పాతదాన్ని పునర్నిర్మాణించడానికి. అది ఎప్పుడు కాకతీయుల కాలం నాటి గుడి అది. ఆ గుడిని శిథిలావస్థలో ఉంటే దానిని మళ్ళీ ప్రతిష్టాపన చేయాలన్న ఉద్దేశంగా దాని గురించి తెలుసుకుందామని స్వామి వాడికి వచ్చినాము. అప్పుడు పరిచయం అయ్యండి అన్నట్టు. అప్పుడు పరిచయం వల్ల ఏంటంటే మేము ఎప్పుడైనా ఆయన అనుమతి లేకుండా ఏది చెయ్యము, ఏది ఉన్నా కూడా ఆయన ఆజ్ఞ తీసుకునే చేస్తుంటాము. అట్లా జరుపుకుంటూ వచ్చింది. ఈ గుడి ఎప్పుడు దీన్ని అన్నీ చేసుకుంటూ వచ్చినాము. ఆయన మన శంకరస్వామి గురుగారి కాడికి తీసుకుపోయిండు, ఆయన వచ్చిండు చూసిండు. ఇది పంచాయత ఆలయము, ఇక్కడ రాముల వారు శివుడు, ఇది రామలింగేశ్వర ఆలయం అని ఆ గురువుగారు కూడా చెప్పిండు. ఆ బండ సోమవారమే పోయినాం, వాళ్ళే వచ్చి ధ్వజస్తంభం వాళ్ళ దగ్గరనే ఇప్పించిండు స్వామి కూడా. దాన్ని తెచ్చినాము, చెక్కిచ్చినాము. అప్పటి నుంచి స్వామి పరిచయము. ఇక అక్కడి నుంచి మనం ఏంటంటే మిర్యాలగూడెంలో వండుకుంటూ మిర్యాలగూడెంకి వెళ్ళి పిల్లల చదువు కోసం హైదరాబాద్ వద్దామన్న ఉద్దేశంగా హైదరాబాద్కు వచ్చినాం. అప్పుడు ప్రతి క్షణం కూడా స్వామికి కనెక్షన్లోనే ఉండేది, ఆయన మార్గంలోనే నడిచేది. అప్పుడు హైదరాబాద్కు వచ్చినాము. హైదరాబాద్కు వచ్చిన తర్వాత మేము అనుకోకుండా ఏంటంటే మాకు బిజినెస్ ఏంటంటే కిరాణము, మళ్ళీ అదే చేద్దామంటే పిల్లలు ఉండి వద్దు, ఈ ప్లాట్ అమ్మి ప్లాట్లు పోయిన బిజినెస్ చేస్తే బాగుంటుంది అని అంటే సరే అని మేము మిర్యాలగూడెంలో ఉన్నప్పుడే బొమ్మలగూడికి అడవ 300 గజాలు ప్లాట్ కొన్నాం. దాన్ని అమ్ముదామని అంటే ఏంటంటే 15,000 అడిగారు గజం. 15,000 అడిగితే దాన్ని సాఫ్ చేస్తుంటే ప్లాట్ సాఫ్ చేస్తున్నాగానే 18, 20, 21, 22, 23 అట్లా పెరిగిపోతూ ఉంది. పెరిగిపోతుంటే మేమేమనుకున్నామని అంటే ఇక అప్పటికి స్వామి శివాలయం కాడి నుంచి ఈడికి వేణుగోపాల స్వామి గుడి కాడికి వచ్చిండు. ఆడ 9 సంవత్సరాలు ఉండే వరకు కొన్ని గొడవలు రాజకీయాలు ఏర్పడుతున్నాయి. ఈ స్వామి ఇట్లా ఉంటే ఎట్లా స్వామి, మనకంటూ ఒకటి ఉండాలి అని అంటే చూస్తున్నాం కానీ అయ్యా ఆయన పరమేశ్వరుని ఇచ్చా ఎప్పుడు ఇస్తాడో ఏమో అని అన్నాడు. అది ఆ తర్వాత ఏమైందంటే మేము మిర్యాలగూడెంలో ఉన్నప్పుడే ఇది 2 ఎకరాలు 7 లక్షలు అని ధర చేసిండు. సరే నాయన నా వంతుకు ఒక 60,000 ఇస్తా అని చెప్పిన 10,000 ఇచ్చి పంపించినాను. అప్పుడు 60,000 భయాన కడితే వాడు 7,000 అన్నా 7 లక్షలు అన్నా ఆయన 10 లక్షలకు చేసిండు. ఇక అది అంతలోనే ఆగిపోయింది, అట్లే ఆగిపోయింది. మేము హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఏమైందనంటే ఆ ప్లాట్ అమ్మితే అనుకోకుండా మాకు 21,500 పోయింది. మేమిద్దరం ఏమనుకున్నామంటే అది 20,000 వస్తే మనది, ఇంకెక్కువ వస్తే మనది కాదు, అది భగవంతుని అనుకున్నాం. ఎప్పుడైతే గజానికి 1,500 ఎక్కువ వచ్చినాయో 300 గజాలు అంటే 4,50,000 వచ్చినాయి. ఆ 4,50,000 మనకి కావు,
మనం ఏదన్నా ఒకటి చేయాలి, స్వామికి అక్కడ చేయాలని డబ్బులు మాకు ఎప్పుడైతే భయాన్ని కట్టగానే స్వామితో చెప్పినాం, ఆయన ఇట్లా సంగతి ఒక్క 5 లక్షలు అయితే మేము ఇవ్వగలుగుతాం, ఏమన్నా చూడు అని అంటే అవి ఆడు 2 ఎకరాలు 10 లక్షలు అంటుండు కదా, మరి ఆన్లైన్ 1 ఎకరం తీసుకో, మరి 5 లక్షలు ఇచ్చేస్తాం, మనకు 1 ఎకరం చాలు, ఎందుకు మనం ఏమైనా పండించుకునేదా పిల్లల జల్లల 10 మంది కోసం మనం చేస్తున్నాం అంటే సరే నాయన మరి అని ఎమ్మడే నీకు 4,50,000 అయితే నేను ఇప్పుడు ఇస్తున్నా, ఇంకో నువ్వు 5 లక్షలు నువ్వు కలిపి చేపించుకో, నేను 50,000 నేను 1 నెల 2 నెలలు 6 నెలలు నాకు వెళ్ళినప్పుడు ఇస్తాను సరే అన్నాడు. ఎమ్మడే 4,50,000 ఇచ్చిన, ఆయన 50,000 కట్టిండు. 5,20,000 కాడికి ఈ ఎకరం రిజిస్ట్రేషను అన్నపూర్ణేశ్వర ఆశ్రయం పేరు మీద చేసినాం, రిజిస్ట్రేషన్ అయిపోయింది. స్వామి దాన్ని దినదిన ప్రవర్తమానంగా అది ఇత్తనము వేసినాము, భగవంతుడు వేసినాం, కానీ ఇది మహావృక్షం అవుతుందని కలలో కూడా అనుకోలేదు. మరి ఇప్పుడు ఈ జాగా ఎన్ని 2 ఎకరాలు ఉంటుంది? ఒక్కటే ఎకరం. అన్ని ఏ సంవత్సరంలో మీరు అప్పుడు 4,50,000 స్థలానికి కేటాయించారు? 2018 నవంబర్లో మనది ఏంటంటే నోట్ల మార్పిడి వచ్చింది కదా, అదే మూమెంట్లో అదే టైంలో మేము ప్లాట్ అమ్మినమాట. 2016లోనే మేము హైదరాబాద్కి వెళ్ళి వచ్చాము, 18లో ప్లాట్ అమ్మినాం. పైసలు రాగానే ఆయన ఇట్లా సంగతి అన్నాం, ఎమ్మడే రిజిస్ట్రేషన్ చేయించినాం. అక్కడి నుంచి పైకి వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చి ఇదంతా స్టార్ట్ చేసి ఆయన భగవంతుని అనుగ్రహం, మనం ఇచ్చింది ఏం లేదు, భగవంతుడు ఏంటంటే మాకు ఈ అవకాశం ఇచ్చిండు. మాకు భుక్తికే లేని వాళ్ళం, అన్ని కష్టాల్లో ఉండి కూడా ఏంటంటే ఒక భుక్తికే లేని వాళ్ళము, అదే